హాయ్ రా చంటి, పాస్ అయ్యావంట. నేనొక్కనే పాస్ అయ్యానా? నువ్వు అవ్వలేదా? అవ్వలా, చేశారు. ఏరా బంటి, లేట్ అయింది. మా ఇంట్లో రాత్రి పూట దోమలు మస్తు కుడుతున్నాయిరా. అవునా? అయితే నావి 2 డ్రెస్సులున్నాయి, కుట్టమని చెప్పు. దూల తిరిగినా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏదో కుట్టాలంటున్నారు. రాత్రి పూట దోమ కుడితే ఏం చేయాలో డిస్కస్ చేస్తున్నాం సార్. కుట్టిన చోట రుద్దుకొని మళ్ళీ పడుకోవాలి. మనం ఏమైనా రజనీకాంత దాన్ని పట్టుకొని సారీ చెప్పించడానికి? మీ ఐ కమిన్ సార్. క్లాస్ కి ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? రోడ్డు మీద ఒక ఆయన 500 నోటు కోసం వెతుక్కుంటున్నాడు సార్. వెరీ గుడ్, ఆయనకి వెతకడంలో సహాయం చేసావన్నమాట. అబ్బే లేదు సార్, ఆ 500 నోటు మీద నిలబడి ఉన్నాను. నిలబడడం బాగా అలవాటైందనుకుంటా. అయితే క్లాస్ బయటే నిలబడు. ఓకే పిల్లలు, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. నిన్నటి హోంవర్క్ చేశారా? నిన్నటి హోంవర్క్ గురించి గుర్తే లేదే. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. చేశాను కానీ ఇంట్లో మర్చిపోయాను సార్. అవునా బంటి? నిన్న నేను హోంవర్క్ ఇవ్వలేదు, నువ్వెలా చేశావు? అబ్బా ఇరుక్కున్నానే. అంటే సార్ అది దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? త్వరగా పేపర్లు తీసుకోండి, స్లిప్ టెస్ట్ పెడతా. రే బంటిగా, నీ వల్ల మాకు కూడా పనిష్మెంట్ అంట. నీ చేతిలో నా శానిటైజర్. ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో తెలుసా? పేపర్లపై మార్జిన్స్ కొట్టాలి సార్. కొట్టాల్సింది పేపర్ల పైన కాదురా, బెత్తంతో నీ వీపు మీద. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్? నాకెలా తెలుస్తుంది? నేను ఎప్పుడైనా తాగితేగా. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ ఎక్స్. ఎక్స్ ఎక్కడుందో కనుక్కోవాలా? ఇక్కడే ఉందిగా. మరి ఇంత ఈజీ క్వశ్చన్ ఎవరన్నా అడుగుతారా ఏంది? వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ యాంటీబయాటిక్? ఎవరైనా ఇంత టఫ్ క్వశ్చన్ అడుగుతారా? రే రాము, ఇదేదో యాంటీబయాటిక్ అంట, దానికి ఆపోజిట్ చెప్పవా? ఆంటీకి ఆపోజిట్ అంకుల్, బయటికి ఆపోజిట్ లోపల. యాంటీబయాటిక్ అయితే అంకుల్ లోపలేగా. ఏయ్, ఎగ్జామ్ రాయమంటే కాపీ కొడుతున్నారా? సార్, కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాసే దమ్ము మాకుంది. కరెక్షన్ చేయకుండా పాస్ చేసే దమ్ము మీకుందా? కొడితే నరాలు జివ్వుమంటాయి తెలుసా? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్? మరి ఇంత ఈజీ క్వశ్చనా? రెచ్చిపోరా బంటి. సమ్మర్ ఈజ్ హాట్, వింటర్ ఈజ్ నాట్ హాట్. సమ్మర్ హ్యాస్ 6 letters, వింటర్ ఆల్సో హ్యాస్ 6 letters, బట్ డిఫరెంట్. సమ్మర్ హ్యావ్ సమ్మర్ వెకేషన్, వింటర్ హ్యావ్ వింటర్ వెకేషన్. ఇంకా నయం, సమ్మర్ స్టార్ట్స్ విత్ ఎస్, వింటర్ స్టార్ట్స్ విత్ డబ్ల్యూ అనలేదు. ఈ పాయింట్ నేనెలా మర్చిపోయానబ్బా? గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. సార్, ఇది అన్యాయం. దేని గురించి మాట్లాడుతున్నావురా? మాకు క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు కానీ బంటిగాడికైతే ఏకంగా ఆన్సరే చెప్పేస్తున్నారు. దీన్ని అన్యాయం కాక ఇంకేమనాలి సార్? వాట్ ఈజ్ ఫంక్షన్? ఫంక్షనా? ఎన్ని చూడలేదు. గోయింగ్ ఫంక్షన్ అండ్ ఈట్ చికెన్, మటన్, సాంబార్ రైస్, కర్డ్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఏ సోము, పేపర్ లో ఒక్క ముక్క కూడా రాయలేదేంటి? మీరే కదా సార్ కొడితే నరాలు జివ్వుమంటాయన్నారు. కాపీ కొడితే అన్నా, కాపీ కొట్టకుండా రాయి, అప్పుడు నరాలు జివ్వు కాదుగా, మువ్వు కూడా అనవు. మీకేం సార్, బాగానే చెబుతారు. కాపీ కొట్టకుండా రాయడానికి ఒక్క ముక్కన్నా వస్తేగా. ఒక్క ముక్క కూడా రాదా? ఏం చదువుకోలేదా? మీరు ఇంత సడన్ గా ఎగ్జామ్ పెడతారని మాకు ఏమైనా కలొచ్చిందా సార్? కనీసం లెసన్ పేరన్నా తెలుసా అంటే అది లేదు. అదేంటి, ఆన్లైన్ క్లాసెస్ కి నువ్వు రావట్లేదా? మేము చాలా పేదోళ్ళం సార్. కరెంటు పోయినప్పుడు క్యాండిల్ కూడా కొనలేని పరిస్థితి. నేను ఆన్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుతుంటే కరెంటు లేదు, క్యాండిల్ లేదు అంటావేందిరా? 10 రూపాయల క్యాండిలే కొనలేని పరిస్థితి మాది. అలాంటిది 10,000 మొబైల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అవునా బంటి? మరి అమ్మఒడి 15,000 ఏం చేసావురా? అబ్బా ఇరుక్కున్నానే. నీ వేషాలు నా దగ్గర కుదరవు. సార్, ఈ ఎగ్జామ్ అయితే దొబ్బింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో ముందే చెప్పండి. ఈసారన్నా బాగా ప్రిపేర్ అయ్యి వస్తాం. ఈ వీడియోకి కనీసం 1000 లైకులు రావాలి, అప్పుడే మీకు ఎగ్జామ్. అప్పటిదాకా ప్రిపేర్ అవ్వండి. స్టాప్, అప్పుడే వెళ్ళిపోతున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోవడం లాంటివి ఉంటే త్వరగా కానివ్వండి.